వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేను చేసిన స్టాక్ మార్కెట్‌లో మిస్టేక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 3 మిస్టేక్స్ ఐ హావ్ డన్ ఇన్ మై స్టాక్ మార్కెట్ జర్నీ. అంటే నేను ఏవేవైతే మిస్టేక్స్ చేశానో అవి మీకు క్లియర్‌గా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకూడదని నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీకు పాయింట్స్‌తో సహా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, ట్రస్టింగ్ ఫేక్ అడ్వైజర్స్. అంటే కొంతమంది ర్యాండమ్‌గా మనకు టెక్స్ట్ మెసేజ్ పంపుతారు. ఆర్ ఎల్స్ కాల్స్ వస్తాయి. లైక్ ర్యాండమ్ నంబర్స్ నుంచి. ఆహ్, ఈ షేర్స్‌లో ఈ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. సపోజ్ టార్గెట్ ఇంత ఇస్తున్నాం. ఇంత పెరుగుతుంది. మీరు ఇన్ని క్వాంటిటీస్ కొనండి. ఇంత ప్రాఫిట్ మీకొస్తుందని వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. నేను సింపుల్‌గా చెప్తాను. నా మిస్టేక్ గురించి నేను చెప్తాను. నేను నా కాలేజ్ డేస్‌లో ఈ మిస్టేక్ చాలా సార్లు చేశాను. ఎలా అంటే ఆహ్, ర్యాండమ్‌గా నాకు టెక్స్ట్ మెసేజ్ వస్తది. ఒక్కసారి ఒక 2 టైమ్స్ ఐ గాట్ ది టెక్స్ట్ మెసేజ్. దాంట్లో నాకేమొచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ పర్టిక్యులర్ కంపెనీ. బట్ ఐ గాట్ వన్ కంపెనీ నేమ్. వాళ్ళు టార్గెట్ మెన్షన్ చేశారు. ప్రైస్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. ఈ ప్రైస్‌కి కొనండి. ఇంత టార్గెట్ వస్తుంది అని. నేనేం చేశాను, బ్లైండ్‌గా ఏమి తెలుసుకోలేదు. అంటే ఆ స్టాక్ అసలు ఉందా? ఆ కంపెనీ మంచిదా కాదా అని తెలుసుకోలేదు. డైరెక్ట్ సరే చెప్పారు కదా! టార్గెట్ పెట్టారు కదా! రీచ్ అవుతుందిలే. టార్గెట్ ఇంకొక టార్గెట్ ఇప్పుడు 400 అనుకో, 380కే అమ్మేద్దాం. అప్పుడు మనకు ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు అని నేననుకున్నాను. కానీ ఆ స్టాక్ నెమ్మదిగా పడడం స్టార్ట్ అయింది. స్లోగా ఫస్ట్ డే 10% పడింది. సెకండ్ డే 20% పడింది. థర్డ్ డే 30% పడింది. ఇంక 1 మంత్ వచ్చేసరికి అది కంప్లీట్‌గా ప్రతిరోజు లోవర్ సర్క్యూటే. నేను ఏంటి అసలు ఇదేంటి అంత లోవర్ సర్క్యూట్‌లో ఉంది. ఈ స్టాక్ నిజంగంటే వేస్టా అని అప్పుడు చూసాను. అప్పుడు అర్థమైందేంటంటే అది వన్ ఆఫ్ ది లాస్ మేకింగ్ కంపెనీ. అండ్ దాంట్లో ఉన్నోళ్ళందరూ రిటైల్ ఇన్వెస్టర్సే. అంటే ఎవరైనా ఇట్లా చ విని చేసారు సజెస్ట్ చేసి ఉంటారు గదా! వాళ్ళే దాంట్లో లాక్ అయి ఉన్నారు. సమ్ పీపుల్ యూజ్డ్ టు గెట్ కాల్స్ ఆల్సో. లైక్ మేము సపోజ్ ఈ ఏజెన్సీ మేము ఇట్లా స్టాక్స్ ప్రొవైడ్ చేస్తాము. అవి ఖచ్చితంగా పెరుగుతాయి. అది ఇది అని చెప్తారు. కొన్ని కాల్స్ కూడా వస్తాయి. కొన్ని మెసేజెస్ కూడా వస్తాయి. ఇది వీళ్ళు కేవలం ఎందుకు చేస్తారంటే పంప్ అండ్ డంప్ స్కామ్ చేస్తారు. అంటే వాళ్ళు ముందే కొనింటారు. ఒక 1000 షేర్స్, 2000 షేర్స్, 3000 షేర్స్ అట్లా కొనింటారు. వాళ్ళు ఎగ్జిట్ కావాలని వీళ్ళేం చేస్తారు, మనలాంటోళ్ళని ఒక రిటైల్ ఇన్వెస్టర్‌ని తీసుకొని, కామన్ పీపుల్‌ని తీసుకొని వీళ్ళు ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేపిస్తారు. అప్పుడేమైతుంది, ఆ చిన్నగా స్టాక్ ప్రైస్ అనేది పైకెళ్తుంది. చిన్నగా ఇంక్రీజ్ అవుతుంది స్టాక్ ప్రైస్. ఇంక్రీజ్ అయిన వెంటనే వీళ్ళేం చేస్తారు, వాళ్ళకి అప్పటికే ప్రాఫిట్స్ వచ్చాయి. వాళ్ళు ముందే ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా! మనకన్నా ముందే. వాళ్ళేం చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్ ప్రైస్ అనేది పూర్తిగా డౌన్‌కొచ్చేస్తది. అంటే డ్రాస్టికల్లీ ఇట్ విల్ గో డౌన్. లోవర్ సర్క్యూట్‌కెళ్ళిపోతది. 52 వీక్స్‌లోకి గూడా ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయిన తర్వాత మనం సెల్ చేయాలంటే ఫస్ట్ బయర్స్ ఉండరు కొన్నిక. ఆల్రెడీ నీకు ఆ స్టాక్ వేస్ట్ అని అందరికి తెలిసుంటది. మనం యాస్ ఎ టీనేజర్స్ మనం ఏం చేస్తాం, ఈజీగా మనీ వస్తాయి గదా! అని మనం ఏం చేస్తాం, పెట్టేస్తాం. వస్తదిలే టార్గెట్ హిట్ అయితది. ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు అని మనం పెట్టేస్తాం. అట్లా నేను నియర్లీ ఒక 10,000-15,000 లాస్ అయ్యాను. యాస్ ఎ బిగినర్ యూ షుడ్ నాట్ డూ. అందుకు నేనిప్పుడు నా 3 మిస్టేక్స్ నేను చెప్తున్నాను మీతో. ఇది ఫస్ట్ మిస్టేక్. సింపుల్‌గా చెప్పాలంటే దే విల్ రైజ్ దట్ స్టాక్ అండ్ మనం ఇన్వెస్ట్ చేసాక వాళ్ళు వాళ్ళ షేర్స్‌ని సెల్ చేస్తారు. సో, మనం ఆ కంపెనీలో లాక్ అయిపోతాం. అట్లా సెల్ చేయనీకుండదు. అట్లా ప్రాఫిట్స్ ఉండదు. మొత్తం లాస్‌లో లాక్ అయిపోతాం ఆ కంపెనీలో. నేనొకటే చెప్తున్నా. నా సిన్సియర్ సజెషన్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ ఆర్డర్ ఏదన్నా అనుకోండి. Whoever are watching this video, don't trust any text messages or calls from any random advisor and don't put your money blindly. గుడ్డిగా వాళ్ళు చెప్తున్నారని డబ్బులు మాత్రం పెట్టకండి. ఇది నా ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్. నేను నా ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో. ద సెకండ్ మిస్టేక్ ఈస్
పానిక్ బయింగ్ బేస్డ్ ఆన్ న్యూస్. నేను చేసిన ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇదే. ఎందుకంటే నేను న్యూస్‌లో లేదా సోషల్ మీడియాలో ఏదైనా కంపెనీ చూసేటోడిని. అంటే లైక్ నాకు బాగా గుర్తుంది. ఒక కంపెనీ 1 మంత్ బ్యాక్ 1000 ఉండే. 1 మంత్ తర్వాత అది డైరెక్ట్ 3,00,000 ఉంది. ఇదేంట్రా ఒక షేర్ అప్పుడు 1000 కదా ఉండింది. ఇప్పుడేంది ఒక షేర్ 2000 ఉంది అని అనుకునేవాడిని. అప్పుడేం చేసేదాన్నంటే అంటే నేను ఇన్వెస్ట్ చేయలేదు. జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్‌గా. నేను ఇన్వెస్ట్ చేసిందంటే హండ్రెడ్స్‌లోనే ఉంటాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఆ కంపెనీలో ఆల్రెడీ 2000% రిటర్న్స్ వచ్చిందని న్యూస్‌లో వచ్చేసింది. నేనేమనుకునేవాడిని అంటే సరే ఇంకొక 50% రిటర్న్స్ ఇస్తదేమో గదా! ఇప్పుడు 100 పెడితే అట్‌లీస్ట్ ఒక 50 వస్తది గదా! ప్రాఫిట్. సరే చూద్దాం, ఇన్వెస్ట్ చేద్దామని నేను బయట ఫ్రెండ్స్‌కి లైక్ ఆహ్, కొంచెం మనీ తీసుకొని లైక్ అప్పు చేసి ఇన్వెస్ట్ చేసేవాడిని. సరే పెరిగిన తర్వాత వాళ్ళకిచ్చేద్దాంలే. మనకు ప్రాఫిట్ మనం పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళకిచ్చేద్దాం అని అనుకునేవాడిని. బట్ నేను ఆ కంపెనీ 52 వీక్స్ హైలో ఉందా? లోలో ఉందా? ఫండమెంటల్లీ అది మంచి కంపెనీయా? లేదా? అసలేమి చూసేవాడిని కాదు. జస్ట్ 2000% రిటర్న్స్ వచ్చింది. నేను ఒక 50% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకుందామనే బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేశా. తర్వాత అర్థమైందేంటంటే అది ఒక ఏమంటారు? అదొక ట్రాప్. అది ఒక ట్రా సీ కంప్లీట్ ట్రాప్ అది. నేనక్కడ చానా మనీ అనేది పోగొట్టుకున్నా. అది కవర్ చేయనీక నాకు చాలా టైం పట్టింది. అంటే నేను ఇంకా స్టాక్ మార్కెట్ నుంచే ఎగ్జిట్ అయిపోదాం అనే సిట్యుయేషన్‌కొచ్చాను. ఈ సెకండ్ మిస్టేక్ వల్ల. ఎందుకంటే మనీ కూడా అలాగే నష్టపోయాను. సో, ఇది ఇక్కడ దాన్ని ఒక కంక్లూజన్ లాగా ఏమంటారంటే, నేను చేసింది మాత్రం ఎమోషనల్ బయింగ్ అంటారు. అంటే ఏమంటే ఏం చూసుకోకుండా జస్ట్ ఎమోషన్. పెరుగుతుంది అనే ఎమోషన్‌తో అంటే గ్రీడీనెస్‌తో నేను డబ్బులు పెట్టేసాను అంతే. ఎమోషనల్ బయింగ్ అంటారు దీన్ని. అండ్ ఇట్లాంటి కంపెనీస్‌లో మనము బయటికొద్దాం అనుకున్నా బయటికి రాలేము. నీకు బయర్స్ ఉండరు. ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ గూడా అంతే సేమ్. మనం పెట్టిన తర్వాత బయర్స్ ఉండరు. ఎందుకంటే అవతలోళ్ళు కొనిన తర్వాతనే కదా మనం బయటికొచ్చేది. బయర్సే లేనప్పుడు మనం అక్కడ లాక్ అయిపోతాం కంప్లీట్‌గా. సో, ఇక్కడ నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, ఫస్ట్ ఐ హావ్ టు లెర్న్ బేసిక్స్. తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. థర్డ్ మిస్టేక్. వెయిటింగ్ టూ లాంగ్ ఇన్ లాస్ మేకింగ్ స్టాక్స్. ఇదేంటంటే లాస్‌లో ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేయడం. అంటే నేను చేసిన మిస్టేక్ చెప్తాను. ప్రీవియస్‌గా నేనేం చేసేవాడినంటే, నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశా. నేమ్స్ మెన్షన్ చేయను కానీ, నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశా. అది 2 ఇయర్స్ బ్యాక్ నేను ఆహ్, సపోజ్ ఒక అమౌంట్‌కి కొన్నాననుకోండి. నేను కొన్న దానికన్నా అది 60% తగ్గింది. అంటే 60% లాసెస్‌లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అది. నేను సరేలే ఇంక్రీజ్ అవుతుందని అది అలాగే పెట్టేసా. అది స్లోగా ఏమైంది 65%కి 65% ఉంది లాస్. తర్వాత 75%కొచ్చింది. తర్వాత 80%కొచ్చింది. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా 80% తగ్గింది ఆ కంపెనీ. అంటే ఇప్పుడు రికవర్ అవుతుందో లేదో ఎన్ని ఇయర్స్ పడుతుందో, ఎన్ని మంత్స్ పడుతుందో నాకు కూడా తెలీదు. మేబీ అది 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ రికవర్ అవుతుందా? లేదా ఆ కంపెనీయే మొత్తం లాస్ అవుతుందా తెలీదు. అదే నేను 60%లో ఉన్నప్పుడు కొంచెం పోర్షన్ అన్నా అట్‌లీస్ట్ ఒక 50% పోర్షన్ అన్నా నేను ఎగ్జిట్ అయ్యి, ఆ ఎగ్జిట్ అయిన తర్వాత వచ్చే అమౌంట్‌తో అట్‌లీస్ట్ నేను ఒక వేరే కంపెనీలో రీఇన్వెస్ట్ చేసి ఉంటే, అదే అమౌంట్ రీఇన్వెస్ట్ చేసి ఉంటే వేరే కంపెనీలో లైక్ మంచి కంపెనీస్‌లో ఆహ్, ఆహ్, పెట్టుబడి పెట్టుంటే నాకు అట్‌లీస్ట్ ఆ లాస్ అన్నా కవర్ అవుతుండే. కొంచెం లాస్ అయినా నాకు కవర్ అవుతుండే గదా! సో, ఎగ్జిట్ అవ్వకుండా తప్పు చేశానేమో అని చాలా సార్లు నేను అనుకునేవాడిని. అండ్ ఇప్పుడు ఇది చూసాక కొంతమంది అడగొచ్చు. అండ్ డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు 60% తగ్గింది కదా బ్రో! ఆహ్, రికవర్ రికవర్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? యావరేజ్ చేసుకోవచ్చు కదా! యావరేజ్ బయింగ్ చేసుకోవచ్చు కదా!
ఒకటి గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అంటే ఆ కంపెనీని ఎప్పుడు యావరేజ్ చేయాలి అంటే, అది అట్‌లీస్ట్ గ్రో అవుతున్నప్పుడు. ఒక 2, 3 క్వార్టర్స్ నుంచి అది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఎర్నింగ్ పర్ షేర్ బావుంది. అంతా గ్రోత్ బావుంది. ప్రాఫిట్స్ కూడా జనరేట్ చేస్తుంది ఆ కంపెనీ అనుకున్నప్పుడు స్లోగా కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. లైక్ యావరేజ్ చేసుకోవాలి. అంతేగాని అది దగ్గర 3, 4 ఇయర్స్ నుంచి అది లాస్‌లోనే ఉంది. అన్ని నెగెటివ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఆ ప్రాఫిట్స్ రావట్లేదు. ప్రాఫిట్స్ కూడా నెగెటివ్‌లోనే ఉన్నాయి. అన్నప్పుడు ప్రమోటర్స్ కూడా ఎగ్జిట్ అవుతున్నారు అన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ఆ కంపెనీ లాస్ అయ్యి కిందకొస్తున్నప్పుడు లైక్ పడిపోతున్నప్పుడు మనం ఎప్పుడు యావరేజ్ చేయకూడదు. ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అట్‌లీస్ట్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతుందో ఆ క్వార్టర్స్ చూసి మనం కొంచెం కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని 60% తగ్గింది కదా బ్రో ఇన్వెస్ట్ చేసేయి అంటే అది నాట్ ఏ రైట్ థింగ్. సో దిస్ దీస్ ఆర్ ద 3 మిస్టేక్స్ ఐ హావ్ డన్ త్రూఔట్ మై ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ. నేను అదే చెప్తున్నాను మీకు కూడా. ఈ 3 మిస్టేక్స్ ఇది మామూలుగా అందరూ కామన్‌గా చేసే మిస్టేక్స్ ఇవి. అది తర్వాత నాకు కూడా అర్థమైంది. అరే! ఇది సరే ఓకే. ఈ మిస్టేక్స్ నుంచే కదా మనం నేర్చుకుంది. ఈ మిస్టేక్స్ వచ్చినందుకే అంటే ఈ మిస్టేక్స్ నాకు జరిగినందుకే కదా నేను ఇంకా మంచిగా ఇప్పుడు థింక్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నా అని అనిపిస్తుంటాయి. అందుకు ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో బిగినర్స్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ రాసుకోండి. ఆర్ గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రం మీరు చెయ్యకండి. ఇవి చేస్తే మీకు స్టాక్ మార్కెట్‌కి రావాలన్నా భయమవుతది. వద్దులేరా స్టాక్ మార్కెట్‌కి రాను నేను అనే స్టేజ్‌కి తీసుకెళ్తది. ఈ 3 మిస్టేక్స్ చేస్తే. ఓకేనా? యాహ్! థాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి క్విజెస్ కోసం మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ వీడియో కంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ అనే పార్ట్ 1 సీరీస్‌లో నేను వీడియో అప్‌లోడ్ చేశాను కదా! లాస్ట్ వీక్. ఆ వీడియో చాలా మంది చూసారు. కానీ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ నాట్ ఆహ్, సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానెల్. అంటే లైక్ ఎందుకు చేయట్లేదు? సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు? అంటే ఏమన్నా ఇది మార్చుకోవాలి లైక్ ఇంకా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది గదా! నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? లైక్ ఇంకా మంచిగా టీచ్ చేయాలి. ఇంకా మంచిగా ప్రెజెంట్ చేయాలి అని నాకు కూడా ఉంటది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.